అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులను ఎదుర్కొని ఇరాన్ ఎలా నిలబడుతోంది? కీలక నేతలెందరో ఒక్కొక్కరుగా నేలకొరిగారు. సైనిక శక్తి క్షీణించిపోయింది. హర్ముజ్ మూసివేతతో ఆర్థిక కష్టాలు తీవ్రతరమయ్యాయి. అయినప్పటికీ అమెరికా ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. అంచనాలను తారుమారు చేస్తూ ఇప్పటికీ తగ్గేదే లేదని అమెరికాకు సవాల్ విసురుతోంది. హర్ముజ్ మూతపడినప్పటికీ ఇరాన్కు మరో సీక్రెట్ రూట్ ఉంది. అదే కాస్పియన్ సముద్రం. ఈ రూట్ రష్యా, ఇరాన్లకు వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు స్వేచ్ఛగా జరిగేందుకు కాస్పియన్ సముద్రం ఒక్కటే మార్గం. కాస్పియన్ ద్వారా టెహ్రాన్కు ఆయుధాలు, డ్రోన్ విడిభాగాలు మాస్కో ఎప్పటికప్పుడు చేరవేస్తోందని, అందుకే ఇరాన్ ఆయుధ సామర్థ్యం క్షీణించడం లేదని అమెరికా ఆరోపణ. ఇరాన్, రష్యా ఓడరేవుల మధ్య ప్రయాణించే పలు నౌకలు తమ కదలికలను తెలియజేసే ట్రాన్స్పాండర్లను తరచూ ఆఫ్ చేస్తూ ఆంక్షలున్న చమురును, మిలిటరీ పరికరాలను సాఫీగా సరఫరా చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని అమెరికా బలగాలు దిగ్బంధించడంతో కాస్పియన్ తీరం వెంబడి ఉన్న ఓడరేవులపైనే ఇరాన్ ఎక్కువగా ఆధారపడింది. అక్కడి 4 పోర్టులు నిరంతరం పనిచేస్తున్నాయి. నిత్యావసరాల దిగుమతికి దోహదపడుతున్నాయి. యుక్రెయిన్ దాడులతో నల్ల సముద్రంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉండటంతో ధాన్యం రవాణాకు కాస్పియన్ సముద్రాన్ని ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాస్పియన్తో 5 దేశాలు మాత్రమే సరిహద్దును పంచుకుంటున్నాయి. హర్ముజ్ సమీపంలో మోహరించినట్లుగా అక్కడ అమెరికా నేరుగా తన బలగాలను, నౌకలను నిలపటం సాధ్యం కాదు. దీంతో కాస్పియన్ను ఇరాన్ సేఫెస్ట్ రూట్గా ఎంచుకుంది.